నమస్కారం. భారతదేశంలో హిందువులు మెజారిటీ కదా? ఇది మనందరికీ తెలిసిన వాస్తవమే. కాని ఈ హిందూ మెజారిటీ అనే పదం కేవలం ఒక జనాభా లెక్క, లేకపోతే ఓట్లను గెలుచుకోవడానికి, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తెలివిగా నిర్మించిన ఒక రాజకీయ కథనమా? కొన్ని విశ్లేషణల ఆధారంగా ఈ భావన వెనుక ఉన్న అసలు వ్యూహమేంటో ఈరోజు చూద్దాం. అవును, ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. జనాభాలో దాదాపు 80% ఉన్న ఒక సమూహాన్ని అపోహ అనడం కాస్త వింతగా అనిపించొచ్చు. కాని ఒక్కోసారి రాజకీయాల్లో సంఖ్యలకన్నా వాటి చుట్టూ అల్లే కథనాలకే బలమెక్కువ ఉంటుంది. అసలీ మెజారిటీ అనే భావనను ఒక కథనంగా ఎలా మార్చారు? దాని వెనుకున్న ఉద్దేశమేంటి? లోతుగా పరిశీలిద్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇక్కడ మనం హిందూ మెజారిటీ అనేదాన్ని కేవలం జనాభా లెక్కగా కాకుండా ఒక నిర్దిష్ట రాజకీయ లక్ష్యం కోసం సృష్టించిన కథనంగా అసలు ఎలా చూడాలో చూద్దాం. ఈ మెజారిటీ అపోహ అనేది ఒక పక్కా రాజకీయ వ్యూహం అన్నమాట. దీని సూత్రం చాలా సింపుల్. సమాజంలో ఎన్నో విభిన్న సమూహాలుంటాయి కదా, వాళ్లందర్నీ ఏకం చేయాలంటే వారికొక ఉమ్మడి శత్రువుని చూపించాలి. ఆ భయంతో కులం, పేదరికం లాంటి అసలు సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లుతుంది. ఫలితంగా అధికారం స్థిరంగా ఉంటుంది. మరీ ఈ కథనాన్ని మాటలకే పరిమితం చెయ్యరు కదా, దాన్ని ఆచరణలో ఎలా పెడతారు? అంటే దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఎలా ప్రయోగిస్తారు? మూల గ్రంథాలు 3 నిర్దిష్ట వ్యూహాలను మన ముందుంచుతున్నాయి. ఈ పట్టిక చూస్తే మనకు ఆ రాజకీయ వ్యూహం మొత్తం అర్థమవుతుంది. దీన్ని 3 భాగాలుగా చూడొచ్చు. 1. సాంస్కృతిక జాతీయవాదం, అంటే భారతదేశం అంటే హిందూ నాగరికతే అని బలంగా చెప్పడం. 2. భయాన్ని పుట్టించడం, మైనారిటీల నుంచి ప్రమాదం పొంచి ఉందని నమ్మించడం. ఇక 3. విమర్శలకు తావివ్వకపోవడం, హిందువులే దేశ సంరక్షకులని, వాళ్ళని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టే అని చిత్రీకరించడం. ఇదే విషయాన్ని రంజనా కుమార్ అనే విశ్లేషకురాలు చాలా స్పష్టంగా చెప్పారు. బయటి ముప్పుల మీద దృష్టి పెట్టడం ద్వారా కులం లాంటి లోపలి సమస్యల నుండి ప్రజల దృష్టిని ఎంత విజయవంతంగా మళ్లిస్తారో ఆమె మాటల్లోనే ఉంది. ఇంతకీ దీని పర్యవసానమేంటి? ఈ రాజకీయ కథనం వల్ల సమాజంలో నిజంగా ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగంలోకొచ్చాం. ఈ కథనం కుల ఆధారిత అసమానతలు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఎలా దోహదపడుతుందో చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న వైరుధ్యాన్ని చూడండి. ఒకవైపు మనకు ఏం వినిపిస్తుంది? మత ఐక్యత, జాతీయ సామరస్యం లాంటి గొప్ప మాటలు. కాని అదే సమయంలో తెరవెనుక అసలు వాస్తవమేంటి? కుల అంతరాలు, పాతుకుపోయిన వివక్ష, అంతర్గత అణిచివేత. ఇవి ఏమాత్రం మారకుండా కొనసాగుతూనే ఉన్నాయని ఈ విశ్లేషణ వాదిస్తోంది. మరి ఈ కథనం వల్ల అంతిమంగా లాభపడేది ఎవరు? ఈ పట్టిక మనకు ఆ సమాధానమిస్తుంది. మత ఐక్యక పేరుతో కుల సమస్యను పక్కన పెట్టినప్పుడు రాజకీయాల్లో అయినా, ఆర్థిక అవకాశాల్లో అయినా, మీడియాలో, చివరికి న్యాయ వ్యవస్థలో కూడా ఇలా అన్ని రంగాల్లోనూ అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతుంది. అయితే ఇక్కడే మనందరికీ ఒక పెద్ద సందేహం వస్తుంది. ఈ కథనం వల్ల తమకే నష్టమని తెలిసినా సరే నిమ్న కులాల ఓటర్లు దీనికెందుకు ఆకర్షితులవుతున్నారు? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి సమాధానం అంత సూటిగా ఉండదు. దీని వెనక చాలా కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు, తక్షణమే ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకాలు, మనమంతా హిందువులం అనే ఒక బలమైన భావోద్వేగం, ఇతర మత సమూహాలపై రేకెత్తించే భయం, ఇలా ఎన్నో అంశాలు కలిసి దీర్ఘకాలిక నష్టం కన్నా ప్రస్తుత ప్రయోజనానికే ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తాయి. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి, దాని కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ విశ్లేషణలోని చివరి నిర్మాణాత్మక విభాగానికి వద్దాం. ఈ రాజకీయ కథనాన్ని సవాలు చేయడానికి, దాని ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలను, చర్యలను ప్రతిపాదిస్తున్నారో చూద్దాం. ఈ కథనాన్ని ఎదుర్కోవాలంటే కేవలం కుల గుర్తింపుతో పోరాడితే చాలదు అని ఈ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. దానికి బదులుగా పోరాట పంథానే మార్చాలి. మానవ హక్కులు, ఆర్థిక న్యాయం లాంటి అందరికీ సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టాలి. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు లాంటి విభిన్న సమూహాలతో కలిసి పెద్ద కూటములు నిర్మించాలి. ఇదిగో మార్పు కోసం ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. మొదట మన చుట్టూ ఉన్న నాయకుల్ని, సంస్థల్ని గుర్తించడం, తర్వాత సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం, హక్కులపై అవగాహన కల్పించడం, పొత్తులు పెట్టుకోవడం, చివరిగా చిన్న రాజకీయ లక్ష్యాలు పెట్టుకుని పనిచేయడం. ఇలా అంచెలంచెలుగా క్షేత్రస్థాయిలో మార్పును ఎలా తీసుకురావచ్చో ఈ చెక్ లిస్ట్ వివరిస్తుంది.
ఈ విశ్లేషణలో ఇంకో ఆసక్తికరమైన కాస్త సాహసోపేతమైన వ్యూహాన్ని కూడా ప్రస్తావించారు. అగ్రవర్ణ అభ్యర్థులను తిరస్కరించడం. అంటే పార్టీ ఏదైనా సరే అగ్రవర్ణ అభ్యర్థికి ఓటు వేయకూడదని నిర్ణయించుకోవడం. ఇలా చేస్తే ఏమవుతుంది? రాజకీయ పార్టీలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు వారు తమ అభ్యర్థుల ఎంపికలో వైవిధ్యం చూపించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే హిందూ మెజారిటీ అనే భావన ఓటర్లను ఏకం చేసే ఒక రాజకీయ సాధనం. ఇది కుల సమస్యల నుండి దృష్టిని మళ్లిస్తుంది. దీని ప్రయోజనాలు ఎక్కువగా అగ్రవర్ణాలకే దక్కుతాయి. దీన్ని ఎదుర్కోవాలంటే సమస్యలను కొత్త కోణంలో చూస్తూ విస్తృత కూటములు నిర్మించాల్సిన అవసరం ఉంది. చూశారు కదా, ఇది కేవలం రాజకీయ విశ్లేషణ కాదు. అధికారం కోసం కథనాలను ఎలా నిర్మిస్తారో, ఎలా వాడుకుంటారో చెప్పే ఒక ఉదాహరణ. ఇదంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒక రాజకీయ కథనం సమాజంలోని అసమానతలను కప్పిపుచ్చినప్పుడు నిజమైన ప్రాతినిధ్యమంటే ఏమిటి? దాన్ని సాధించడం ఎలా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.